శిల్పి వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని కోణాలు ఆలోచించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే డిఓబి, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఒక గృహంలోని వ్యక్తులు టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ 3 ఉండాలి. వీటి ఆధారంగా మనం వాళ్ళ నక్షత్రాలు తదితర అంశాల మీద, అంటే వాళ్ళ జాతక చక్రాల మీద మనం క్షుణ్ణంగా పరిశీలించి మనం ఆయాది గణనలో ఎటువంటి నక్షత్రంతో మనం ఆయాది గణన తీసుకోవచ్చు అనేది చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఆయాది నక్షత్రం అండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం మంచి ఆయాది నక్షత్రాన్ని ఏది ఎంచుకుంటే ఒక క్లయింట్ అతనికి ఎటువంటిది కావాలి, సంపత్ తార కావాలా లేదంటే సాధన తార, అలాగా చాలా ఉంటాయండి. మనం ఏది కావాలో దీని ద్వారా ఎంచుకోవచ్చు. నెంబర్ 3 యోని. యోని అంటే ఫేసింగ్ ద్వారం పెట్టేది. మీరు శుద్ధ ప్రాశం మీద పెడుతున్నారా, ఆగ్నేయ ప్రాశం మీద పెడుతున్నారా, ఈశ ప్రాశం మీద పెడుతున్నారా అంటే ఒక వాస్తు పండితుడు ఇన్ని కోణాలు ఆలోచించాలండి. మీకు యోని నెంబర్ 1 వస్తుంది, తూర్పును పెట్టేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. దాంతో కూడా మనకు 3 రకాలు ఉంటాయి: ఈశ ప్రాచి, శుద్ధ ప్రాచి, ఆగ్నేయ ప్రాచి. మీకు ఏ ప్రాచి పనికి వస్తుందో, కలిసి వస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఏ నెల అంటే మీకు లాస్ట్ వీడియోస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈశ ప్రాచికి 1 నెల ఉంటుంది, ఆగ్నేయ ప్రాచికి 1 నెల ఉంటుంది, శుద్ధ ప్రాచికి 1 నెల ఉంటుంది. అది ఏ దిక్కైనా సరే ప్రతి దిక్కుకు 3 ఉంటాయన్నమాట. మీకు ఏ ప్రాచికి సంబంధించిందో ఆ ప్రాచీ నెలలోనే ఇల్లు స్టార్ట్ చేయాలి, శంకుస్థాపన చేయాలి. సపోజు ఈశ ప్రాచి అనుకోండి, ఆషాఢ మాసం ఉంటుంది. తూర్పు ఈశ ప్రాచి అయితే ఆషాఢ మాసం. తూర్పు ఆగ్నేయ ప్రాచి అనుకోండి, శ్రావణ మాసం తర్వాత వచ్చి భాద్రపద మాసంలో స్టార్ట్ చేయాలి. తూర్పు శుద్ధ ప్రాచి అనుకోండి, శ్రావణ మాసంలో స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాగా వేరుగా ఉంటాయండి. మనం ఇల్లు ప్లాన్ తీసుకున్నాము, ఏ నెల అంటే ఆ నెల కట్టుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు. నెంబర్ 6 వచ్చి మెయిన్ డోర్ అండ్ బ్యాక్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్, బ్యాక్ డోర్ నేటి కాలంలో యూట్యూబ్ వాస్తు వ్యక్తులు కావచ్చు, వాస్తు పండితులు కావచ్చు, అందరూ ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ అంటూ ఉంటారు. కొన్నిటికే ఇది యోగిస్తుంది. సపోజ్ మీరు ఉత్తరం ఫేసింగ్కి మెయిన్ డోర్ పెట్టి బ్యాక్ డోర్ పెట్టినా కానీ చాలా కష్ట నష్టాలు ఉండేవాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడేవారు ఉంటారు. అదే తూర్పు ఫేసింగ్ అనుకోండి, ఖచ్చితంగా బ్యాక్ డోర్ ఉండాలి. లేదంటే విండో ఉంటే పర్లే, నో ప్రాబ్లం, ఏం కాదు. సౌత్ ఫేసింగ్కి ఒకలాగా ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్కి అంటే ఫేసింగ్ని బట్టి మనకు మారిపోతుంది. బ్యాక్ డోర్ ఉండాలా, ఉండకూడదా. 4 డోర్లు అనేది కూడా ఏ ఇంటికి సరిపోతుంది. 4 డోర్లు అంటే విజయశాల అంటారు. అది కూడా ఏ ఫేసింగ్ గల గృహానికైతే సరిపోతుందో ఒక వాస్తు ప్లాన్ ఇచ్చే వ్యక్తికి ఇవన్నీ తెలిసి ఉండాలండి. అదేవిధంగా ఏ ఖండం మీద గృహం ఉంది, మన ఫ్లాట్ ఏ విధంగా ఉందో చూసుకోం ఫస్ట్ అండి. రోడ్డుకి అనుగుణంగా చూసుకొని మూలమట్టాలు అంటే మనం ఏ కోణం పెరగకుండా గృహాన్ని నిర్మించుకుంటాం. కానీ అది మనం లాటిట్యూడ్ మీద చూస్తే అది ఏ ప్రాచి మీద చూసుకోవాలి. ప్లస్ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ నైరుతి ఖండం మీద కట్టేస్తుంటారు. అది ఏ ఫేసింగ్ అని కావచ్చు, తూర్పు అయినా కావచ్చు, పడమరైన కావచ్చు, దక్షిణమైన కావచ్చు, ఉత్తరమైన కావచ్చు, నైరుతి ఖండం మీద గృహాన్ని నిర్మించి తూర్పు ఉత్తరాల్లో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలంట అంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఫేసింగ్ని బట్టి మారిపోతుంది. ఇక్కడ మీరు తూర్పు ఫేసింగ్ కడుతున్నారా, పడమరలో ఇల్లు కట్టి తూర్పులో ఫుల్ ప్లేస్ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ అని ఉండండి, దాని ఫేసింగ్ ముందర ఫుల్ ఖాళీ ప్లేస్ ఉండాలి. పడమర ఫేసింగ్ అనుకోండి, తూర్పులో గృహాన్ని మించి పడమరలో ఫుల్ ప్లేస్ ఉండాలి. అప్పుడే మీరు ఆ ఆయం అంటే వృషభాయం కావచ్చు, ధ్వజాయం కావచ్చు, ఆ ఆయంకి మీరు ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా చెప్తారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ అండి, సేమ్ ఇది కూడా అంతే. నైరుతి ఖండం మీదనే కట్టేస్తుంటారు వాటర్ ట్యాంక్ కాడ. చాలా పెద్ద మిస్టేక్ అది. ఇది కూడా ఫేసింగ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది కూడా ఆలోచించాలండి. సెప్టిక్ ట్యాంకు. ఈ సెప్టిక్ ట్యాంకుల విషయంకి వస్తే ప్రతి ఒక్కరు ఉత్తర వాయువులు కావచ్చు, తూర్పు ఆగ్నేయాలు కావచ్చు కడుతూ ఉంటారు. దక్షిణ నైరుతి లేదా పడమర నైరుతిలో ఉండేవాళ్ళు కూడా సెప్టిక్ ట్యాంకులు పెట్టుకుంటారు. చాలా బాగుంటారండి. వాళ్ళకి వ్యాపారాలు కావచ్చు, అన్ని విషయాల్లో బాగుంటాయి. అది ఏ ఫేసింగ్ని బట్టి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బోరు లేదా బావి ఎక్కడ ఉండాలి. ఈ బోర్లు బావులు కూడా సరే మన ఇల్లు ఏ ప్రాచీ మీద ఉంది, ఆ ప్రాచీని బట్టి మనం ఎక్కడైతే ఉండొచ్చు, ఎక్కడైతే ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఈశాన్యంలో బోర్లు పెడుతుంటారు, బావులు పెడుతుంటారు. అందరూ బాగుండాలంటే అందరూ బాగా. మీరు కాబట్టి బాగా గమనించండి, మీ చుట్టుపక్కల ఎక్కడో దగ్గర
మీకు తెలిసిన వాస్తు విరుద్ధంగా అంటే లోకల్ వాస్తు ఒకటి ఉంటుంది, ఈశాన్యంలోనే బారండి బోర్ ఉండాలంటారు. కొందరు దక్షిణంలో కూడా వేసుకుంటారు, కొందరు ఆగ్నేయంలో ఉంటుంది, కొందరు నైరుతిలో కూడా బోర్లు ఉన్నాయి. బాగుండే వాళ్ళు ఉండాలండి. మన వెంకటేశ్వర స్వామి గుడి అండి తిరుమల చూస్తే మీకు ఆగ్నేయంలో బాగుంటుంది, అక్కడ మంచి వైబ్రేషన్ ఉంది. మీకు తెలిసింది అక్కడ వరకే సంపంగి ప్రాకారం ఒకటి ఉంటుందండి. ఇది ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనకు కళ్యాణోత్సవం చేపిస్తూ ఉంటారు. ఆ కళ్యాణోత్సవం వెనకాల నైరుతిలో ఒక బావి ఉంది, అదేవిధంగా పూల బావి ఈశాన్యంలో ఉంది. మన ప్రసాదాలు తీసుకుంటామండి, ఫ్రీ ప్రసాదాలు. మీరు తిరుమలకి వెళ్ళి ఉంటే చెప్తున్నాను, ఫ్రీ ప్రసాదాలు తీసుకునే దగ్గర లెఫ్ట్లో ఒక బావి ఉంటుంది, పైకి ఒక 8 feet వరకు మార్బుల్స్తో, దాన్ని బ్లాక్ మార్బుల్స్తో క్లోజ్ చేస్తుంటారు. ఇలా చాలా రకాలు ఉన్నాయండి. బావులు ఈశాన్యంలోనే ఉండాలి, బోర్లు ఈశాన్యంలో ఉండాలి అనేది రాంగ్. అది ప్లాన్లు కావాలనుకుంటే మన వాస్తు ద్వారా మన శిల్పి వాస్తు నెంబర్ వచ్చి 7893858731. మరిన్ని విశేషాల కోసం, కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.